హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. తలకిందులుగా ఏడాది పాలన సుస్థిర అభివృద్ధి ఎక్కడ? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ బారాల సర్కారు. హామీల అమలు కానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కనీస వేతనాలు, గిట్టుబాటు ధర లేక మార్కెట్ వెలవెల. డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగని మొన్న కూటమి ప్రభుత్వం 3 పార్టీల సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని సుపరిపాలనలో తొలి అడుగు విజయోత్సవాలు చేసుకున్నారు. మరి దేనికి సుపరిపాలన? ఎక్కడుంది సుపరిపాలన అంటే సిపిఎం పార్టీ వాళ్ళ విధానం ఏంటంటే ఇది తలకిందులైంది, ఇది సుపరిపాలన కాదు, సుస్థిరపాలన కాదు. దేంట్లో ఉంది సుపరిపాలన? ఏ రంగంలో సుపరిపాలన ఉంది? వ్యవసాయ రంగంలో ఉందా? విద్యారంగంలో ఉందా? లేకపోతే వైద్య రంగంలో ఉందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఉందా? అంటే సుస్థిర అభివృద్ధి లేదు, ఈ ముందడుగు పడది లేదు. సుపరిపాలనలో తొలి అడుగు పడ్డది కానీ దేంట్లో పడ్డదంటే కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తారు. కార్పొరేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడానికి, వాళ్ళకు దోచిపెట్టడానికి ముందడుగు ఉంది తప్ప, తొలి అడుగు ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. మిగతాదంతా ప్రజల జీవితాలు తలకిందులు పడ్డాయి. రాష్ట్ర ఆదాయం తలకిందులైంది, రాష్ట్ర అభివృద్ధి తలకిందులైంది. ఇబ్బడిముబ్బడిగా ఎన్నికల కోసం హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మెప్పించే ప్రయత్నం, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని. జగన్మోహన్ రెడ్డి అప్పుల గురించి గడిచిన 5 సంవత్సరాల్లో ఇదే పార్టీలు, పత్రికలు చెప్పినాయి. అప్పులు చేస్తాడు, శ్రీలంక అంటే అన్యాయం కానీ, అంటే శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితులు ఉందని చెప్పి అయినా హామీలు ఇచ్చారు. అంటే ఎవరు ఇప్పుడు మెప్పించే ప్రయత్నం, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు, ఎవరు తెలవక హామీలు ఇచ్చినట్టు? అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవక కీల హామీలు. ఓట్లు కావాలి, సీటు కావాలి నాకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే కార్యక్రమం కోసం ఇవన్నీ చేస్తానని చెప్పి ఆయన నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రజలపై భారాలు, కార్పొరేట్లకు వరాలు ఇస్తూ కూటమి ఏడాది పాలన ఎన్నికల ముందు చెప్పిన వాట్లకు తలకిందులుగా నడుస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రజెంటేషన్పై మంగళవారం విజయవాడ బాలోత్సవ సభ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు హామీలు, వాగ్దానాలు మాటలే మిగిలాయని, కార్పొరేట్లకు మాత్రం వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. సూపర్ 6 సహా హామీల వైఫల్యం, విద్యుత్ పన్నుల భారాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి పెరుగుతుందని అన్నారు. కూటమి నేతల మాటల్లో స్వచ్ఛకరిస్తే తప్ప ఆత్మపరిశీలన లేదని విమర్శించారు. ప్రధాని మోదీ గత 3 మాసాల్లో 3 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారని, ఏ ఒక్క సభలో కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ఒక్క మాట చెప్పలేదన్నారు. ఈ సభలో ఒకరినొకరు పోటీలు పడి పొగుడుకోవడానికే సరిపోయాయన్నారు. ప్రచార ఆర్భాట తప్ప డబుల్ ఇంజన్ సర్కారు సాధించింది ఏమీ లేదని చెప్పారు. సంక్షేమ కార్యక్రమం అమలు చేసి ప్రజలను ఒప్పించాల్సింది పోయి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. టీడీపీ మహానాడులో కార్యకర్తలే ముఖ్యమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనపై జరిగిన సమావేశంలో అధికారులే ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇలాంటి గందరగోళ ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టి భ్రమింపజేసే అందుకు ప్రయత్నిస్తారన్న తొలి అడుగు అంటూ 4.1 అని ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది 15వ సంవత్సరం అని, 2014 తర్వాత సమర్థత, అనుభవం ఉన్న చంద్రబాబులో కాలానుగుణంగా మార్పు ఆగిపోయింది అంటాడు. మొత్తానికి మీరు ఇచ్చిన హామీలపైన ఒప్పించాల్సింది పోయి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో చేస్తున్నట్టు చేస్తున్నారు కానీ ఎక్కడ ఏమీ లేదు. విద్యుత్ పన్నుల భారం 15,000 కోట్లు వేశారు. మీరు ఇచ్చిన సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలైంది లేదు. మాట్లాడితే అప్పులు అంటున్నారు. ఈ అప్పుల గురించి మీకు తెలియదా? 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు అనేది ఆయన ఎక్కడుంది? అంత తలకిందులైంది ఏడాది పాలన అని చెప్తుండు. ఇగో కార్పొరేట్లకు రెడ్ కార్పెట్, ఆదాని హైడ్రో ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, పెట్టుబడుల పేరుతో భూముల కేటాయింపు, క్యాబినెట్లో పలు నిర్ణయాలు. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగితే ప్రతిసారి ప్రజల గురించి కొన్ని ఉంటాయి అంశాలు. తెలుగుదేశం పార్టీకి సమర్థించే పత్రికలు, టీవీ ఛానళ్ళ ప్రజల గురించి 1-2 అంశాలను హైలైట్ చేసి అసలు చర్చించేది కార్పొరేట్ల గురించి, ఆదానీల గురించో, అంబానీల గురించో, లూలు కంపెనీ, టీసీఎస్, ఉర్సా కంపెనీలకు భూములు ఎట్లా కేటాయించాలని. ఇక నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా అదే జరిగింది. రెడ్ కార్పెట్ కార్పొరేటర్లకి, కార్పొరేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్, పేద ప్రజల గురించి ఇంత చేస్తే అంత చెప్తారు. అయిపోయా మొత్తం వాళ్ళ జీవితాలన్నీ మారిపోయినాయి.
P4తోని వాళ్ళు మొత్తం అయిపోయింది, బంగారు కుటుంబాలైనవి అంటున్నారు. ఏడైనాయి బంగారు కుటుంబాలు? సిపిఎం పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు. P4 పేరుతోని మీరు ఏదో పేదల్ని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుంటారు, పేదరికం నిర్మూలన చేస్తారు అంటున్నారుగా. అదంతా అవసరం లేదు, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకి జీతాలు చక్కగా ఇవ్వని అంటున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకి జీతాలు కాస్త పెంచి ఇప్పుడున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచిస్తే అదే ధన్యులు. అదే చేయలేని వాళ్ళు P4 పేరుతో వచ్చి పేదలకు సాయం చేస్తారంటే ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలని అంటుండు ఆయన. నిన్న క్యాబినెట్ దాంట్లో ప్రధానంగా విశాఖపట్నం లాంటి నగరాలలో ప్రైవేట్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకు భూములు ఎట్లా ఇవ్వాలనే దానికి ప్రధానమైన ఎజెండా ఇచ్చేశారు. 99 పైసలకి 22 ఎకరాల 19 కుంటలట. ఇట్లాంటి వాటి కోసం క్యాబినెట్ మీటింగ్ పెడతారు. ప్రజల కోసం ఏదో పెట్టినట్టు కాలరింగ్. ఆడ ప్రజలే కొన్ని ఉంటాయి, కానీ కనీసం డైరెక్ట్గా కార్పొరేట్లకు ఇస్తున్నట్టు క్యాబినెట్ మీటింగ్ పెడితే పరువు పోద్దని చెప్పి ప్రజల ఎజెండాను ఒకటో రెండో పెట్టి మిగతా అన్నీ పెడతారు. వాటిని కనుమరుగు చేస్తారు, వాటిని ప్రచారం చేయలేరు, వీటినే ప్రచారం చేస్తారు. ఇలా భూములు ఇచ్చే కార్యక్రమం, భూములు మళ్ళీ ప్రజల నుంచి తీసుకునే కార్యక్రమం. 45 ఎకరాల 40,000 ఎకరాల భూమిని సమీకరించాలి అమరావతిలోని నిన్న ఒక ఎజెండా. మళ్ళా రెండోసారి అమరావతిలో రైతుల నుంచి భూములు మళ్ళీ సమీకరించాలి మనం అనేది ఒక ఎజెండా అయితే, మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి మనం సేకరించిన భూమిని ఎట్లా ఇవ్వాలి, మన దగ్గర ఉన్న భూమిని ఎట్లా ఇవ్వాలి. ఈ రెండే ప్రధాన ఎజెండాతో ప్రతి క్యాబినెట్లో ఏదో ఒక అంశం ఇది ఉంటుంది. భూములు ఎట్లా తీసుకోవాలి, తీసుకున్న భూమిని మళ్ళీ కార్పొరేట్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి. దీని చుట్టే తిరుగుతుంది రాజకీయం, దీని చుట్టే తిరుగుతుంది ప్రభుత్వం. ఇక మాట్లాడితే మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఇది చేసినాం అది చేసినాం పొడిచినాం అంటారు. ఆడ పొడిచేది లేదు, పీకేది లేదు, ఏది లేదు, ఉట్టిదే. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్ర ప్రభుత్వం. బనకచెర్లపై సామరస్యమే, రెచ్చగొట్టే ధోరణి అస్సలొద్దు, తెలంగాణతో స్నేహపూర్వకంగానే సమస్య పరిష్కరించుకుందాం. ఇక ఆయన అదే అంటుండు, రేవంత్ రెడ్డి కూడా అదే అంటాడు. బనకచెర్ల పైన కానీ చంద్రబాబు నాయుడు గారితో నాకు వివాదం వద్దు, నేను సామరస్యంగానే ఉంటా ఆయనతోనే అంటాడు. ఈయన అదే అంటే నా ఇద్దరు గురువు శిష్యులు ఇద్దరు సేమ్ అంటున్నారు. ఈయన కాలేజీ గురువు సార్కి, రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏం చేస్తాడు, బనకచెర్ల పైన కేంద్రాన్నో ఆంధ్రప్రదేశ్నో తో చర్చలు జరపాలి చింది పోయి రా నువ్వు అంటాడు కేసీఆర్ని. నువ్వు ఫామ్ హౌస్లోంచి రా, చర్చిద్దాం. ఆయనతో చర్చిస్తే మీరిద్దరు తెలంగాణ వాళ్ళే. ఆయన మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి. ఏపీతోని విషయం ఏపీతోనో తెలంగాణతోనో కూర్చొని మాదే కేంద్రంతో కూర్చొని మాట్లాడదు తప్ప. ఆయన అదే అంటాడు, గురువు ఏదంటే శిష్యుడు కూడా అదే అంటాడు. నా గొడవలు వద్దని ఈయన అంటాడు, ఆయన అంటాడు. ఇక సమస్య ఎక్కడిది? సామరస్యంగానే చూసుకుందాం, రెచ్చగొట్టొద్దు, అసలు రెచ్చగొట్టే ధోరణి అసలు వద్దు, రెచ్చగొట్టకుండానే సున్నితమైన మాటలు చెప్దామని చెప్తుండు. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. చిన్నబాబు సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గూడు పుటాని అంతా గుమ్మనంగా. తొలుత 3 బోర్డుల ఏర్పాటు కమిషన్ ప్రణాళిక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకే పరిమితం. చివరి నిమిషంలో సీనియర్ల పక్కన పెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియామకం. గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం, వెనువెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి. సబ్జెక్టును పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా. సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు. అమరావతి చుట్టూనే గుచ్చి అభ్యర్థులకు ప్రశ్నలు, తమ వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చే ఎత్తుగడ. చిన్నబాబు కనుసన్నల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు అభ్యర్థుల్లో అనుమానాలు. ఇవేమి ఇంటర్వ్యూలు, ఇంత సిల్లీగా ఏం ప్రశ్నలు ఇవి? ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, లీగల్గా చెల్లవు. ఏపీపీఎస్సీ ఏకపక్ష పోకళ్ళు, కూటమి సర్కార్ నిర్వాహకులపై ఇంటర్వ్యూ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహవేశాలు. 2023కు సంబంధించిన గ్రూప్ 1 అభ్యర్థులకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మొన్న 23rd నుంచి. ఆ ఇంటర్వ్యూలో సహజంగా ఏంటంటే గ్రూప్ 1కు సంబంధించి ఏపీపీఎస్సీలో ఉన్న చైర్మన్ సభ్యులలోంచి బోర్డుకు ఒకళ్ళని పెడతారు, సీనియర్స్ని చైర్మన్గా, ఆ బోర్డుకి హెడ్గా. మిగతా వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఇంకోళ్ళు సైకాలజిస్ట్ ఉంటారు, ఇంకోళ్ళు ఏదన్నా యూనివర్సిటీ ప్రొఫెసరు, నిష్ణాతులైన ప్రొఫెసర్లు కానీ వైస్ ఛాన్సలర్స్ ఉంటారు. ఒక 3-4 ఉంటారు కమిటీలో, అంటే ఇంటర్వ్యూ బోర్డులో. ఆ బోర్డు సభ్యుడు ఒకళ్ళు ఉంటారు సీనియరు. బోర్డు సభ్యుడితో పాటు సైకాలజిస్ట్ ఉంటాడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇంకొక ప్రొఫెసర్ కానీ వీసీ కానీ ఉంటాడు. వీళ్ళు ఎవరు లేరు. అట్లా ఒక 3-4 బోర్డులు ఉంటాయి.
అక్కడున్న స్ట్రెంత్ని బట్టి 3 బోర్డులతోని ముందు అనుకున్నారట ఇంటర్వ్యూలు చేయాలి గ్రూప్ 1 అభ్యర్థులు. కానీ 3 లేదు, ఒకటి పెట్టండి అని పైన నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఎవరో చిన్నబాబు అట. మరి ఆ చిన్నబాబు ఆదేశాల మేరకు ఒకే బోర్డు పెట్టారట. అంటే ఈ ఒకే బోర్డు పెట్టడానికి అర్థం ఏంటి అనేది నిరుద్యోగుల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, అంటే వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని ఎండార్జ్ చేయించుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని సర్వీసులో తెచ్చుకునేదానికి బోర్డులు వివిధ రకాలుగా ఉంటే అందరు బోర్డులలో ఉన్న మెంబర్స్ని, అందరు బోర్డు కమిటీని మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఒకటే బోర్డు అయితే మేనేజ్ చేయొచ్చు. ఇగో ఈ పేర్లు మాకు రావాలా, నువ్వేం చేస్తావో తెలియదు, నీ ఇంటర్వ్యూ ఏం చేస్తావు, నీ కథ ఏం చేస్తావు, కానీ ఈ పేర్లలో వాళ్ళు జాబులు రావాలి అంతే. గ్రూప్ 1 సర్వీస్లో వాళ్ళు ఉండాలి. మా వాళ్ళు, మా కులపోళ్ళు, మా సామాజిక వర్గం, మా ప్రాంతం, మా జిల్లా మరి ఏం చెప్పారు. కానీ మొత్తానికి దానికోసం 3 బోర్డులను కాస్త కుదించి ఒకటే బోర్డు చేశారట. ఆ ఒక బోర్డులో కూడా ఆగమేఘాల మీద నిన్న మొన్న ఒక కొత్త మెంబర్ని పెట్టారట. మరి ఆయన నిన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, వైసీపీ వీర విధేయుడికి వీరాభిమానికి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్కి ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ వీరాభిమాని శశిధరు, మరి ఆయన్ని ఈ శనబాబు పంపిండా లేదా ఇంకో ఎట్లొచ్చిండో కానీ ఆయన్నే పెట్టారట. ఇది మొత్తానికి జరుగుతుందట. మళ్ళీ దాంట్లో సరే బోర్డు ఒకటి 3ని ఒకటి కుదించారు, అదొక భాగం. దాంట్లో క్వశ్చన్లు కూడా సిల్లీగా అడుగుతున్నారట. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడరా అని అడుగుతున్నారట. ఎవడన్నా ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూకి పోయేటప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు ఇంతగానం చూస్తుంటే, ఇన్ని కేసులు, ఇన్ని కథలు, ఇన్ని అరాచకాలు, ఇన్ని కథలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి విజనరీ అని కూడా చెప్తారా? అనివార్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఎందుకు ఇప్పుడు ఇద్దరిలో విజనరీ ఎవరు అనేది ఆ గ్రూప్ 1 ఆఫీసర్కి ఏం అవసరం? సచివాలయ వ్యవస్థ ఫెయిల్ అయింది కదా, ఎట్లా ఉందని అడుగుతున్నాను. అంటే సచివాలయ వ్యవస్థను కూడా గ్రామ వాలంటీర్ లెక్క పతనం చేయదలుచుకున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ వచ్చింది. ఇగో ఇక్కడ అడిగారు, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? ఇక చంద్రబాబు నాయుడు అనే చెప్తారు. ఇక దాంట్లో ఇంకో సెకండ్ ఆప్షనే లేదు కదా. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా విఫలమైందని చెప్పి డిసైడ్ చేశారు. అంటే అతి తొందరలో సచివాలయ వ్యవస్థని భూస్థాపితం చేయబోతున్నారని స్పష్టంగా అర్థం. టీఎస్పీఎస్సీలో మన ఏపీపీఎస్సీలో ఈ క్వశ్చన్ వచ్చిందంటే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అని చెప్పదలుచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థను ఎట్టయితే పతనం చేశారో, భూస్థాపితం చేశారో, సచివాలయ వ్యవస్థను కూడా తొందరలోనే భూస్థాపితం చేసే కార్యక్రమం ఉంది. అందుకే ఆ క్వశ్చన్ అడిగారు. అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు, దీన్ని ఎలా భావిస్తున్నారు? ఏంది అసలు ఏమైనా ఉందా దీంట్లో అర్థం ఉందా ఈ క్వశ్చన్లలో? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, జగన్మోహన్ రెడ్డి విజనరీయా? సచివాలయ వ్యవస్థ పతనమైంది కదా, ఏమంటారు మీరు? లేకపోతే అమరావతి రాజధానిగా ఉండాలని భావిస్తున్నారు అందరూ? ఇంకా అందరూ భావించాక ఈయన భావించుకుంటాడు ఇంటర్వ్యూలో ఉన్నాడు. ఈ క్వశ్చన్లతోని ఈ ప్రశ్నలన్నీ రాజకీయ ప్రసంగం లెక్క ఉంది, రాజకీయ క్వశ్చన్ లెక్క ఉన్నాయి. ఇది ఏసీ గ్రూప్ 1కి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారట. మరి ఇది ఏం గ్రూప్ 1, దీని వెనక ఉన్న గూడుపాట అని ఏందని తెలియట్లే. ఇది చిన్నబాబు సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ కాదని చెప్పి ఒక వార్తనిచ్చారు. అమరావతిలో మరో 45,000 ఎకరాలు సేకరణ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీకి 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు. ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ. భూసేకరణకు మంత్రివర్గం ఆమోదం, వచ్చే నెల నోటిఫికేషన్. ఈ ఏడాది ఇప్పుడు నిన్న దీంట్లో క్యాబినెట్లో తీసుకుని ఇంకో కీలకమైన నిర్ణయం ఏంటంటే అమరావతిలో మరో 45,000 ఎకరాలు సమీకరించాలి. దాంతోపాటు ఇంకో అత్యంత దారుణమైన విషయం, పొగాకు క్రాప్ హాలిడే అట. క్యాబినెట్ కూర్చొని గవర్నమెంట్ ఏం చేయాలా, రైతులకి ఇంకా అదనంగా పంట పండటానికి ప్రోత్సాహం ఇవ్వాలి, పంట లేకుండా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం ఆ ట్రేడర్స్ని ట్రేడర్స్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పొగాకు పండించే రైతులని కంట్రోల్ చేస్తుంది. మీరు పొగాకు వేయొద్దు అని చెప్పి. ఇదే మీరు కీలకమైన నిర్ణయం తీసుకునేది? ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేది క్యాబినెట్లో? రైతుల నోట్లో మన్నుగొట్టే వ్యవహారం చేసి, కార్పొరేట్ కంపెనీలకేం భూములు ఇచ్చే కథ చేసి, రైతుల నుంచి భూములు గుంజుకునే కథ చేసి, 2,500 ఎకరాలు స్మార్ట్ సిటీ కట, స్మార్ట్ ఇండస్ట్రీస్ కట, ఇంకోటి స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. మొత్తం 45,000 ఎకరాలు సమీకరించాలి, ఏం చేస్తో చేయని చెప్పి నారాయణమేం పెట్టారు. ఇంకా ఆయన సమీకరిస్తారు. ఇక దాంట్లో డౌట్ ఏంది? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో రైతులను బతిలాడుతున్నారు, రైతులకి ఏదో మాటలు చెప్తున్నారు. నిన్న ఒక మహిళ వచ్చేవారు, పాపం ఒక 6 తులాల 7 తులాలు బంగారం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, దానం చేశారు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారికి వచ్చి. మరి వాళ్ళకి తెలుతుందో తెలవట్లే ప్రజలకి. క్యాబినెట్లో ఉన్న మంత్రులు, క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా, లోకేష్ గారితో సహా అందరూ
వందల వేల కోట్లకు అధిపతులే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే గాని, మన ముఖ్యమంత్రి గారు గాని ఒక రూ. 1000 10,000 దానం చేయాలి అమరావతికి. కానీ ప్రజలు వచ్చి చేస్తున్నారు. P4తోని దత్తత తీసుకుంటారు బంగారు కుటుంబాలు అంటారు. అక్కడ దత్తత తీసుకోరు. పేదలను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదా బాలకృష్ణ గారు, లేదా ఇంకా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఇంకా చాలామంది పెద్ద పెద్ద గంటా శ్రీనివాసరావు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక పేదోడిని దత్తత తీసుకోరు, ఒక ఎకరం భూమి అమరావతికి దానం చేయరు. కానీ పేద ప్రజలు ఇచ్చింది తీసుకుంటారు. ఇది చాలా మార్గదర్శులు, ఆదర్శులు అని చెప్తారు. ఆ మార్గదర్శులు వీళ్ళు ఉండరు. ఇది మొత్తానికి అమరావతికి ఒక 45,000 ఎకరాలు మళ్ళీ సమీకరించితే కథ ఉందట. రప్పపై క్యాబినెట్లో చర్చ జరిగిందట. ఆ పోస్టర్ ప్రదర్శించింది టీడీపీ కార్యకర్త అని తర్వాత తేలడంతో కంగుతున్న పెద్దలు కూటమికి నష్టమా లాభమా అనే దానిపై చర్చించిన మంత్రులు. ఇది ఒక వార్త. లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీత. ఫీజు రీంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంటి? 6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత? మీ నిర్వాహకంలో చదువులు మానుకోవాల్సిన దుస్థితి. మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తారా? నరసరావుపేటలో యువత విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి దారుణం. వీళ్ళంతా చేసిన తప్పేంటి? కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం. ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు నిదర్శనం కాదా? మితిమీరుతున్న మీ అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు, మీ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సర్దిద్దుకోవడం అనే హెచ్చరిక. యువత పోరు విజయవంతం కావడంపై హర్షం. ఇది లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది అంతమందికి 15,000, 60,000 వస్తాయి, 70,000 వస్తాయి అని ఇచ్చారు. ఆ బాండ్ల సంగతి ఏంది? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటారు. బాబు షూరిటీ బాయ్, భవిష్యత్తు గ్యారంటీ బాయ్, రెండు లేకపోయా? ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని ఈయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అడుగుతుండే. ఫీజు రీంబర్స్మెంట్ 6,400 కోట్లు బకాయి అంటే ఎంత ఇచ్చారు ఇప్పటికి? ఏ విద్యార్థులను బాగు చేశారు? ఎక్కడ విద్యా వ్యవస్థ పైన మీ కమిట్మెంటు అనే విషయం ఆయన సూటిగా అడుగుతుండు. నరసరావుపేటలో నిన్న యువత పోరులో లాఠీచార్జ్ చేసి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, విద్యార్థుల్ని, యువతని. వీళ్ళంతా చేసిన తప్పేంటి అంటే ప్రశ్నించితే మీరు ఇట్లా చేస్తారని చెప్పి ఆయన అడుగుతుండు. ఇంకోటి, ప్రజల వద్దకు జగన్ను అడ్డుకునే కుట్ర. మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్రమ జప్తు. వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కారులో మరో కుతంత్రం. నేడు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ప్రజల వద్దకు వెళ్లకుండా ఎట్లా ఆపాలా? ఇది మొత్తం కూడా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయించిన దగ్గర నుంచి మొన్న పొదిలి, తర్వాత సత్తెనపల్లి, అంతకుముందు తెనాలి పర్యటనలలో ప్రజల నుంచి విశేషమైన స్పందన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్రజల్లో తిరగకుండా ఎట్లా చేయాలనే దానికోసం ఒక పథకం ప్రకారం కేసులు పెడుతున్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కేసులు పెట్టి అనేక, అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, మీరు వస్తే ఇట్లా అవుతుంది, అరాచకాలు అయితేనే, కేసులు అయితేనే కాబట్టి మిమ్మల్ని బయటికి పోనీయం. నిన్న కారుని జప్తు చేశారు. అంటే సింగయ్య అనే వ్యక్తి నీ కారు కింద పడ్డాడు, తొక్కిచ్చినావు కాబట్టి కారును కూడా జప్తు చేస్తాను, నీకు కూడా నోటీస్ ఇస్తున్నావు, ఎప్పుడు పిలితే అప్పుడు రావాలి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, దీంతోపాటు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయిండు కదా గుంటూరులో, అది ఫిబ్రవరి నెలలో అనుకోండి, ఫిబ్రవరి 18తో ఇప్పుడు పోయిండు. దానికి సంబంధించి కూడా నిన్న కొత్త కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు చెప్పినారే, అప్పుడు మిర్చి మార్కెట్ యార్డ్కి కూడా పోయినా మర్చిపోతే మళ్ళీ అది కూడా ఒకటి పెట్టండి, అయిపోయి ఏముంది అందులో. కేసు పెట్టుకుంటూ పోతే మన దగ్గర పోలీసులు ఉన్నారు. ప్రజల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, వాళ్ళపైన దాడులు జరిగే దాని గురించి పోలీసులు పనిచేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టేదానికి అయితే చాలా చురుగ్గా పనిచేయాలి మీరు. ఏమో ఫిబ్రవరిలో జరిగితే ఎందుకు మర్చిపోయారు మీరు? పెట్టలేదా కేసు? పెట్టండి అని చెప్పించి నిన్న పెట్టించారట. అది కూడా అంటే మిర్చి మార్కెట్ యార్డ్కి పోతే కేసు, పరామర్శకు పోతే కేసు, పొదిలి పొగాకు రైతుల దగ్గర పోతే కేసు, తెనాలి మీరు 3rd డిగ్రీ ప్రయోగించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పరామర్శకు పోతే కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి కదిలితే మెదిలితే కేసు పెడితే ఇక ప్రజల దగ్గర పోకుండా ప్రజలతో ఆయన కనెక్షన్ దింపేస్తే ఇక మనకి 10 కాలాల పాటు ఉంటాం అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుంటా. ఆ దాంట్లో భాగమే అనుకుంటా. కానీ అట్లా ఉండదు కదా, ప్రజాస్వామ్యం ఇది. మీరు కట్టడి చేసేది ఎన్ని రోజులు చేస్తారు? 5 సంవత్సరాలు. తర్వాత 5వ సంవత్సరంలో ఓటు వేయాలిగా జనాలు. వాళ్ళని అప్పుడైతే కట్టడి చేయలేదుగా, కంట్రోల్ చేయలేదుగా. ఇది అనేది ప్రజలు మాట్లాడుకునేది. రైట్. ఇక జగన్మోహన్ రెడ్డి కారు 2344945 పోలీసులు స్వాధీనం చేసుకున్న వైఎస్ జగన్ కారు. ఇదే ప్లేస్లో వేరే కారున ఎలా
18 రోజు జరిగిన ఆ ఘటన సత్తెనపల్లిలో సింగయ్య చనిపోతే వేరే ప్రైవేట్ కారు దొక్కించిన ఆ కారుని తీసిపోయి అక్కడ పెట్టారు. మరి అసలు అది నిజమా, ఇది నిజమా, ఇది ఫ్యాబ్రికేటా, అది ఫ్యాబ్రికేటా, ఎందుకు జరిగింది అనేది ఏం లేదు. మొత్తానికైతే తీసిపోయి లోపటేసే పరిస్థితి. దాంతోపాటు అందులో ప్రయాణం చేసే వ్యక్తులపైన కూడా కేసు పెట్టారు. ఇది మొట్టమొదటిసారి నాకు తెలిసి యాక్సిడెంటల్ కేసులలో అందులో ప్రయాణం చేసే వ్యక్తులపైన కూడా కేసు ఉండదు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం పైన కేసు ఉంటుంది తప్ప మరి ఇక అంటే దీన్ని కావాలని పెట్టిన కేసు కాబట్టి రైట్. ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ చూద్దాం. రాజకీయాల కోసం బనకచెర్లకు బ్రేకులు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు, వృధా జలాలను మాత్రమే వాడుకుంటాం. సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ అనుమానాలను నివృత్తి చేయండి, అక్కడ అనుమతి లేని ప్రాజెక్టులు అడ్డు చెప్పలేదు. ముగిసిన కేబినెట్ భేటీ, పలు ప్రతిపాదనలకు ఆమోదం. రాజకీయాల కోసమే బనకచెర్లకు బ్రేకులు వేస్తారట ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నారు. రాజకీయాల కోసమే బనకచెర్లపైన బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమాలు చేస్తారని మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పని చేస్తున్నారు ఆయన చెప్తున్నారు. మీరు ఇద్దరు గురు శిష్యులు ఒకటే చెప్తున్నారు. రైట్. రాజ్యాలు ఏలాలని లేదు, జగన్పై మాట్లాడటం నా ఎజెండా కాదు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్తున్నారు. రాజ్యాలు ఏలాలని లేదులే కానీ రాజ్యాలు ఏలేటోడికి మద్దతు ఇవ్వాలని ఉంది. మీకు రాజ్యాలు ఏలాలని ఉన్నా ఇప్పుడు ఓడిస్తారు, మీకు రాజ్యం ఇయ్యడు కదా. మీకు ఉన్న సీట్లు ఇవి ఓట్లు ఇవి ఇట్లే అయితే ఉన్న ఓట్లు పోతే ఉన్న సీట్లు ఉన్న ఏమైనా కాస్తుంటే పర్సంటేజ్ కూడా ఓట్లు పోద్ది. మీకు నాకు రాజ్యాలు ఏలాలని లేదు, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయటం నా ఎజెండా కాదు అంటున్నారు. మొత్తం మీరు పీసీసీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ ప్రెస్ మీట్లు ఒకసారి మీరు చూసుకున్నది వెళ్తుంది. అసలు మీరు దేనికోసం పీసీసీ అధ్యక్షురాలు అయ్యారనేది జనాలకు ఎట్లా తెలుసు? మీరు చెప్పినంత మాత్రం అంత ఈజీగా కూడా నమ్ముతారు? మీకు ఆంధ్రజ్యోతి ఈనాడు హైలైట్ చేస్తుంది, మీకు బ్యానర్ ఐటమ్ ఇస్తుంది అంటేనే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి కోసమే మీరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే ఉన్నారు. మీ ప్రెస్ మీట్లు దానికోసం తప్ప ప్రజల కోసం మాట్లాడి చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ మీరు రాజ్యాలు ఏలాలని నాకు లేదు అంటున్నారు. లేదు కానీ రాజ్యాలు ఏలే చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడానికి మీరు ఉన్నారు, వాళ్ళని కాపాడటానికి ఉన్నారు. అంటే మీరు ఇండైరెక్ట్గా రాజ్యం ఏళ్తున్నట్టే పరోక్షంగా. మీరు ఎన్డీఏ కూటమిని తీయాలి ఆంధ్రప్రదేశ్లో. ఏ రోజైనా ఎన్డీఏ కూటమి పైన ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక ఉద్యమం చేశారా? ఒక విమర్శ చేశారా? ప్రజల గురించి మాట్లాడారా? పోనీ వాళ్ళని విమర్శ చేయకపోతే చెప్పారు. ఈవెన్ సిపిఐ సిపిఎం పార్టీలు లాంటివి కూడా మాట్లాడుతున్నాయి, ప్రజాశాంతి పార్టీ లాంటివి కూడా మాట్లాడుతున్నాయి. కేఏ పాల్ గారు మీరు మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏంది? మీకు ఏముంది? రాజ్యం ఏలాలనే లేదా ఉందా అనేది దాన్ని బట్టి అర్థమైంది. రాజ్యం ఏలాలని ఉందా, రాజ్యం ఏలేటోళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే మీరు చూసేది, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని విమర్శించాలని ఉందా అనేది స్పష్టంగా అర్థమైంది. రైట్. ఇంకోటి, అమ్మ ఆరోగ్యంగా ఉన్నారో ఆందోళన వద్దు, ఎమ్మెల్సీ నటుడు నాగబాబు క్లారిటీ. మెగా అభిమానులకు భారీ ఊరట. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నాగబాబు గారి తల్లి నిన్న ఒక 3 రోజుల నుంచి హెల్త్ ఇష్యూ ఉండి హాస్పిటల్లో ఉందట. నిన్న హుటాహుట్టిన పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్లోంచి మధ్యలో నుంచే లేచిపోయారట పర్మిషన్ తీసుకొని. చాలా సీరియస్గా ఉందనుకున్నారు, విషమంగా ఉందన్నారు. కానీ మళ్ళీ ఒక ప్రకటన చేసిండు నాగబాబు గారు, ఆందోళన ఏం అవసరం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు అంటుండు. ఇది ఒక వార్త. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గజనీ జగను జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా. ఆయన గజనీయో కాదు కానీ ఆంధ్రజ్యోతి గజనీ లేక అనిపిస్తుంది నాకైతే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసిండు. సరే ఆయన గజనీయా కాదా మీ విజ్ఞత, కానీ మీరు గజనీ లేక అనిపిస్తుంది. ఎందుకు గజనీ అనాల్సి వస్తుందంటే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్, ఈనాడు లాంటి ఇప్పుడు 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో తొక్కీసలాట జరిగితే చంద్రబాబు నాయుడు గారు అన్ఎక్స్పెక్టెడ్గా పోవడం వల్ల ఆయన ప్రచారం కోసం ఆ రోజు వార్త రాయాలి. మరి గజనీ కాకపోతే ఏమవుతారు? ఆ రోజు వాళ్ళ ప్రాణాలు కదా. 29 మంది చనిపోయిన రోజు రాయని వార్త, ఒకళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే సింగయ్య గురించి రాశారు, సంతోషమే. కానీ ఆ రాసింది ఎట్లా రాశారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పోయి కారుతో తొక్కిచ్చి చంపిండు అని రాశారు. ప్రమాదవశాత్తు జరిగిందని రాయలే. అంటే మీరు గజనీయా, జగన్మోహన్ రెడ్డి గజనీయా? జగన్మోహన్ రెడ్డి గజనీయా కాదా మీ విజ్ఞత? ఆయన గజనీ అయితే ఎందుకు, కాకపోతే ఎందుకు మనకు సంబంధం లేదు. కానీ మీరు ఒక పత్రిక పేరుతోని ఒక పాంప్లెట్ లెక్క నడిపించుకుంటూ మీ యొక్క ఎజెండాని, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, మీరు ప్రేమిస్తున్న పార్టీని,
మీరు ప్రేమిస్తున్న నాయకుడిని, మీరు ప్రేమిస్తున్న సామాజిక వర్గాన్ని పైకి లేపటం కోసం సమాజాన్ని ఒక తప్పుదోవ పట్టించే గజనీ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. తిరుపతిలో 6 చనిపోతే టికెట్ల కోసం పోయి వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తొక్కేసలాట జరిగి మీరు ఏం రాశారు వార్తలు? ఎట్లాంటి వార్తలు రాశారు? ఏమంటాలో మిమ్మల్ని గజని కాదు. ఇక్కడ సింగయ్య చనిపోయినంత సీరియస్నెస్ ఎక్కడ 29 మంది చనిపోయినప్పుడు కానీ 6 చనిపోయినప్పుడు కానీ సింహాచలం అప్పన్న స్వామి దగ్గర 7 తొక్కి గోడగులు చనిపోతే కానీ ఏ రోజైనా ప్రభుత్వాన్ని విమర్శించి మీరు వార్త రాశారో? వాళ్ళ ప్రాణాల లెక్క మాట్లాడారా? చనిపోయిన వ్యక్తులై ప్రాణాలే కాదన్నట్టు రాశారు, అదేదో అన్నట్టు రాశారు. కందుకూరులో తొక్కేసలాట్లో చనిపోతే, ఇరుకు రోడ్లో చీరల పంపిణీలో 3 చనిపోతే, ఇట్లాంటి అనేకం ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈవెన్ 2015లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ కింద 2 పడి చనిపోతే ప్రమాదవశాత్తు, దాని గురించి రాయలేదు. ఆ రోజు కూడా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తొక్కిచ్చేదాన్ని చంపిండని రాస్తే మీరు గజనీ కాదు మంచివాళ్ళు అయ్యేటోళ్ళు. అంటే మీ ఉద్దేశం ఏంది? మీకు నచ్చినట్టు ఏ పత్రిక అయినా ఏ నాయకుడైనా మాట్లాడితే వాళ్ళు గజనీ కాదు మంచివాళ్ళు. మీకు నచ్చనట్టు మాట్లాడితే, మీ ఎజెండాకు అనుగుణంగా మాట్లాడకపోతే వాళ్ళు గజనీలు అవుతారు, ద్రోహులు అవుతారు, క్రిమినల్ అవుతారు. వాళ్ళు అసలు రాజకీయ నాయకులే కాదు, వాళ్ళు పత్రికలే కాదు, వాళ్ళు టీవీ ఛానలే కాదు. అంటే మీరు ఒక ఎజెండా పెట్టుకుంటారు, మీరు ఒక కులం కోసం, ఒక పార్టీ కోసం, కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తారు. అదే అందరూ చేయాలి. అట్లా అందరూ చేస్తే అందరూ మంచివాళ్ళు. అట్లా చేయకుండా ప్రజల కోసం పనిచేసి, మెజారిటీ ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తే వాళ్ళ గజనీలు అవుతారు, లేదా వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ అసలు పత్రికలే కావు, అవి రోత పత్రికలు అవుతాయి, గలీజు పత్రికలు అవుతాయి. ఎవరు గలీజు, ఎవరు రోత, ఎవరు గజని అంటే మీరు ప్రజల కోసం కాకుండా మీరు ఒక కులం కోసం, ఒక పార్టీ కోసం, కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తారు. మీరు గజనీలు, మీరు రోత మనుషులు అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఆయన చెప్తుండు. జనాలను మభ్యపెట్టడానికి డ్రామాలో ప్రశ్నల డ్రామాట. మీరు మభ్యపెట్టినంత ఇంకోడు మభ్యపెట్టాడు, ఆంధ్రజ్యోతి మభ్యపెట్టినంత ఇంకోడు జనాలు మభ్యపెట్టాడు. అది జనాలకి మామూలు సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. ఓహో, ఆంధ్రజ్యోతి ఇది తెలుగుదేశం పార్టీ పత్రిక అయిపోయి ముద్ర పడ్డది. అది మీకు అది అర్థమవుతుందో లేదో. జగన్కు నోటీసు, కారు సీజు, తాడేపల్లి నివాసంలో స్వాధీనం, నల్లపాడు తరలింపు. నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ లేళ్ల, పోలీసుల అదుపులో డ్రైవరు సింగయ్య మృతి దర్యాప్తు. జగన్కు ఎలాంటి ప్రాణహాని లేదు, నివేదికలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది. హైకోర్టులో నివేదించిన డిఎస్జీ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. విచారణ జూలై 15కు. జగన్కి ఎలాంటి ప్రాణహాని లేదు, ఇక అవసరం భద్రత లేదన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఆడ కోర్టులో చెప్పారు లేదు కానీ వీళ్ళు చెప్తున్నారు. ఇగో ఇదే మీ పక్షపాతం, మీ డ్రామా, మీ ప్రశ్నలు, దీన్ని చూసే అర్థమయ్యేది. ఇక జగన్కు నోటీస్ ఇచ్చారట, అది ఒక పెద్ద వార్త అయింది. ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం. ప్రియం, చెప్పుకోలేనంత మంచి చేశారా, లేకపోతే చెప్పడానికి ఏం లేదు, నాకు అర్థం కావట్లే. ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం అంటే చేయలేకనే, చేస్తే ఎందుకు చెప్పరు ఎవడైనా? అసలు మీరు ఇంత చేసినా అంత చెప్తారు. ఇంక చెప్పలేని పరిస్థితి ఉందంటే అది ఏం చేయలేదని అర్థం. చేసి ఉంటే చెప్పకుండా ఉంటారు మీరు. ఏం చేయని దానికే అమరావతి ఇది పునర్నిర్మాణం, పునర్శంకుస్థాపన అని పెద్ద పెద్ద యాడ్లు అవుతాయి. ఉత్త శంకుస్థాపన, రెండోసారి శంకుస్థాపనకి. యోగా డేకి కూడా యోగాంధ్ర అయిపోయిందని యాడ్లు అవుతాయి. కోట్ల ఖర్చు పెడతాయి. ఆడ ఎంత చేసి అంత చెప్తారు. లేదా నెల మొదట 1వ తారీఖు రోజు పెన్షన్లు ఇస్తే మీరు పోయిన దానికి పెద్ద పిఆర్ పబ్లిసిటీ స్టంట్లు, ఆడికి పోయి టీ పోయా, కాఫీ పోయే వాళ్ళకి వండిపెట్ట, అవి చేసి దానికే పెద్ద చేస్తారు. ఇక మీరు చెప్పుకోలేంది అక్కడ, చెప్పుకుంది అక్కడ, చేసింది ఏంటిది, ఏం చేశారని చెప్పాలా అనేది ఇలా అర్థం కావట్లే. చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువే చెప్తారు. ఇంకా చెప్పడానికి ఏముంది? ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇక చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రజలే అడగటానికి రెడీగా ఉన్నారు. మా మహిళా నిధి ఏమైంది, మాకు ఉచిత బస్ ప్రయాణం ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, అన్నదాత సుఖీభావ ఏమైంది, ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఏమైందని వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చెప్పుకోవడం కాదు. 1వ తారీఖు నుంచి ఇంటింటికి ఎమ్మెల్యేలు తిరగాలట. బనకచెర్లపై కేంద్రాన్ని కలుద్దాం. కేంద్రం మీదే కలిసేది ఎక్కడిది? కేంద్రంలో ఉంది కానీ ఎన్డీఏ కూటమేనా? మీ ప్రభుత్వం, మీరు దాంట్లో ఒక 2 మంత్రులే ఉండరు. ఇంక మళ్ళీ కలవటానికి ఏముంది? ఇదంతా డ్రామా కాదే. ఈ డజన్ పెళ్ళిళ్ళ నేను ఒక ప్రెస్ మీట్, అదంతా తప్పుడు ప్రచారం, నేనేం చేసుకోలేదు, ఉట్టిదే అది అని చెప్తుంది. నేను నిత్య పెళ్లి కూతురుని కాదు, మోసగించి పెళ్లి చేసుకున్న ఫాస్టరు, ఆయన కుటుంబీకులు ఇలా చేస్తున్నారు, మిగతా 11 మంది ఎవరో నిరూపించండి. విలేకరులతో బేతి వీరదుర్గ నీలిమ నిన్న మళ్ళీ వచ్చి ఆమె గురించి నిన్న డజన్ పెళ్లిళ్ళ గురించి ఒక వార్త వచ్చింది, తప్పుడు ప్రచారం అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది. ఇక అది ఇన్వెస్టిగేషన్లో తెలియాలి నిజంగా తప్పుడా కాదా అనేది. రైట్, ఇది
ఆంధ్రజ్యోతికి సంబంధించి సేమ్ ఇవే ఒక 2-3 ఈనాళ్ళు కూడా ఉంటాయి సేమ్. ఏది తెలుగుదేశం పార్టీ వార్తలు ఇవి. ఆ ఆఫీస్ నుంచి వచ్చే వార్తలు మరి ఏం తెలియదు కానీ పోలవరం బలకచెర్ల సామరస్యంగానే సాధిద్దాం ఇదే ఈనాడులో ఉంటుంది. సింగమైన బలిగొన్న జగన్ వాహనం స్వాధీనం, బలిగొన్నది ఇదే సేమ్. సింగమైన బలిగొన్నదట వాహనం. సింగమేకి యాక్సిడెంట్ అయిన వాహనం కాదు, బలిగొన్నది, గుద్ది చంపిండు. ఇగో వాహనం, ఈ వాహనాన్ని సీజ్ చేశారు. ఇది వార్త. రైట్. జనము మర్చిపోతారని జగన్ తంటాలు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మీ తంటాలు ఏం చెప్పరాదని, ఆయన తంటాలు ఆయన పడతాను కానీ మీది ఏంటిది? మీ తంటాలు జనం మర్చిపోతారని జగన్ తంటాలు పడతాను. మరి మీరేం పడతారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మర్చిపోతారని మీరు తపన పడతారా? చంద్రబాబు నాయుడు గారు నన్ను గురించి మర్చిపోతారని తపన పడి రోజు ఒక విమర్శ. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు లేకపోతే ఈనాడులో మర్చిపోతారని రోజు ఒక ప్రకటన చేస్తారా? లేకపోతే ప్రజల గురించి చేస్తారా? పోలీసులను పక్కదోవ పట్టించింది ఎవరు? సింగయ్యను ఢీకొట్టిన వాహనంపై తొలుత తప్పుడు సమాచారం ఎస్బీ సిబ్బంది ద్వారా ఉన్నతాధికారులకు చేరవేసిన వైకాపా నాయకులు. పోలీసులను పక్కదారి పట్టించింది ఎవరు అంటుండు. పోలీసులను పక్కదారి పట్టిలే, ప్రభుత్వమే పోలీసులను పక్కదారి పట్టించింది. ఫస్ట్ ఒక వాహనం ఉంటుంది, లేదు ఆయన ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి కాబట్టి మీరు దాన్ని పక్కదారి పట్టించి లేదు ఆ వాహనం కాదు ఈ వాహనం అని చెప్పించారని బయట చర్చ. ఎందుకంటే గుంటూరు మిర్చి యార్డ్లో ఎప్పుడో ఫిబ్రవరి 18 రోజు పర్యటన జరిగితే ఇవాళ కేసు పెట్టడం అంటే ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నట్టు, ఏం తప్పుదోవ పట్టిస్తున్నట్టు, ఏ రకమైన కేసులు ఇవి, ఎట్లాంటి కక్షపూరిత పక్షపాత ధోరణితో కూడిన కేసులు అనేది స్పష్టంగా కాదు. ఇంకా పోలీసులను కూడా తప్పుదోవ పట్టిస్తారు. పోలీసులు ఫస్ట్ చెప్పింది నిజమైతే దాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇంకేమైనా తప్పుదోవ పట్టించారనేది బయట పబ్లిక్లో చర్చ. మరి ఇది ఏది నిజమో చూడాలి. రైట్, ఇది ఈనాడు. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.